విశ్వంలో అనంతమైన శక్తి ఉంది. అది ఎల్లప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటుంది. దానివల్లనే మనమందరం మంచి చెడు అని అనుకుంటున్న పనులు జరుగుతూ ఉంటాయి. ఈ విశ్వంలో ఉండే శక్తిని మనం వినియోగించుకోవచ్చు. దానికి కావలసిన బలమైన సంకల్పం, బలమైన సాధన ఉండాలి. మనం ఎన్నోసార్లు వీడియోలో చెప్పుకున్న విషయం, మనం ఏది ఇస్తామో దాన్నే తిరిగి పొందుకుంటామని. మీరు ఏది కోరుకుంటే అది విశ్వం అనేక మార్గాల ద్వారా మనకిస్తుంది. కానీ దానికి కావలసిన ప్రయత్నాలు మనం మొదలు పెట్టాలి. మీరు విశ్వాన్ని అడిగినప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటే, మీరు విశ్వం వేరు వేరు అనే భావనలో ఉన్నారు కాబట్టి. నిజానికి మీరు నోటితో ఐ లవ్ యూ యూనివర్స్ అంటూనే ఉంటారు, కానీ దాని మీద నమ్మకం మాత్రం ఉంచరు. వాస్తవానికి విశ్వం వేరు, మీరు వేరు కాదు. విశ్వం మీరు ఒక్కటే. విశ్వంలో ఉండే అనంతమైన శక్తి మీలో పుష్కలంగా ఉందని నమ్మినప్పుడు మాత్రమే విశ్వశక్తి మీలోకి అత్యధికంగా ప్రవహిస్తుంది. మీకు ఏది కావాలో అది మీరే సృష్టించుకుంటున్నారు. కర్మ సిద్ధాంతం మీ అందరికీ తెలుసు. దాని కాన్సెప్ట్ ఏంటి? మనం ఇచ్చింది ఖచ్చితంగా మన దగ్గరకు సమాన కొలతలతో వస్తుందనేగా. ఇలా తిరిగి తిరిగి వస్తుందంటే విశ్వం ఎంత శక్తితో కూడుకొని ఉందో మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితికి ఎప్పుడో చేసిన పనికి ఖచ్చితంగా ముడి ఉండే ఉంటుంది. మీలో ఆలోచన శక్తిని ఉపయోగించి మీకు కావలసిన దాన్ని సృష్టించుకునే శక్తి మీ అందరిలోనే ఉంది. మీరు ఏదైతే ఇస్తారో అదే తీసుకుంటారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతి క్షణం ఎరుకును కలిగి ఉండటం అన్నది అన్ని విధాలా మంచిది. ఇప్పుడున్న ఆలోచనలు రేపటికి ఉండవు, కానీ అందులో అన్ని ఆలోచనలకు మీ శక్తిని అంతా దారపోస్తారు. కానీ ఆ శక్తిని మంచి ఆలోచనలకు దారపోస్తే ఎంత ఫలితం ఉంటుందో. కానీ 99% చెడు ఆలోచనలకు దారిపోస్తూనే ఉంటారు మీ శక్తినంతా. విశ్వం అనేది మీకు ఏదో రూపంలో మేలు చేస్తూనే ఉంటుంది. ఆ మేలు అనేది మీకోసం, అలాగే మీ ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడేలా ఉండటానికి ఇస్తుంది. మీరు విశ్వం గురించి తెలుసుకోవాలని, దాని శక్తి పొందుకోవాలని అనుకుంటే అది ఎవరికి కనిపించినది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి వినిపించినది ఈ విశ్వ శబ్దాలు మీకు వినిపిస్తూ ఉంటాయి. కానీ దానికి మీరు సిద్ధంగా ఉండి తీరాలి. దానికి కావలసిన ఎబిలిటీస్, శక్తి సామర్థ్యాలు మీలో ఉండాలి. మీలో ఎప్పుడూ మంచి కోరికలు కలిగేలా చూసుకోవాలి. ఎవరికైనా హాని కలగాలని కోరుకున్న విశ్వం ఆ హాని వారికి బదులుగా మీకు చేస్తుంది. మీలో నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటే మీరు సంకల్పించుకున్న పని కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఈ విశ్వశక్తి అనేది ఇంధనం లాంటిది. దాన్ని మీరు ఎల్లప్పుడూ ఉపయోగించుకుంటూ ఉండాలి. ఈ అనంతమైన విశ్వశక్తిని ప్రతి ఒక్కరూ కూడా మీ ఇష్ట కార్యసిద్ధి కోసం వినియోగించుకోవచ్చు. విశ్వం కూడా అదే కోరుకుంటుంది. ఇలాంటి కొన్ని విషయాలు చాలా వరకు గుప్తంగా ఉండిపోయాయి. చాలా మందికి తెలియదు కూడా. వీటిలో కొన్నింటిని శాస్త్ర ప్రమాణాలకు అన్వయించి మన ఋషులు మనకు అందించడం జరిగింది. చేస్తున్న ప్రతి పూజలో, క్రతువుల్లో పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. ఆగమ శాస్త్రంలో కూడా విశ్వ చైతన్యాన్ని ఎలా అందించాలో అని అనేక విషయాలను పొందుపరచడం జరిగింది. విశ్వశక్తిని మీరు మంచి కోసం వినియోగించాలంటే దానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. విశ్వం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నవారికి, మంచి భావాలను కలిగి ఉన్నవారికి మంచిగా స్పందిస్తూ ఉంటుంది. అందరినీ అలాగే ఉండాలనుకుంటుంది. మనం వేరు, విశ్వం వేరు అని ఎప్పుడూ అనుకోవద్దు. విశ్వం, మనం ఎప్పుడూ ఒకటే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మనం దాని నుండి వచ్చిన పదార్థమే. అందుకే అహం బ్రహ్మస్మి అంటారు. మీ జీవితానికి మీరే బ్రహ్మ. మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఈ ఒక్క పదం మీకు అర్థమైతే మీ జీవితాన్ని మీరే నిలబెట్టుకుంటారు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. అణువు నుంచి అనంతం వరకు ఎటు చూసినా శక్తి అనేది ప్రత్యేకమైనది. ఏ మంత్రం విన్నా, ఏ పూజ చేసినా కూడా శక్తి అనే పదం దానిలో ఖచ్చితంగా నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి కోరిక తగ్గట్టుగా శక్తిని ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కరు రిసీవ్ చేసుకుని దాన్ని ఇష్ట కార్యసిద్ధి కోసం వాడుతూ ఉంటారు. ఆలయాల్లో కూడా మంత్రాల ద్వారానే శక్తిని మేల్కొలుపుతారు. మంత్రం అంటేనే విశ్వశక్తిని యాక్టివేట్ చేసే ఒక శబ్దం. అందుకే మీరు విశ్వంతో మమేకమయ్యి మీ ఆలోచనలను విశ్వంతో మమేకం చేస్తే మీరు అనుకున్నది నెరవేర్చుకోవచ్చు. మనం సరైన ఫ్రీక్వెన్సీలో అందించడానికి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకే నాన్ వెజ్ తినకూడదు అంటారు. ఉపవాసం అనేది చేయాలని అంటారు. ఉపవాసం చేస్తున్నంతసేపు మనసును మనం నిలకడగా ఉంచుకోగలం. శ్వాస అనేది సజావుగా జరుగుతుంది. విశ్వశక్తిని లోపలికి తీసుకునే ఏకైక మార్గం శ్వాస. శక్తి ఎప్పుడు కూడా శ్వాసను అంటిపెట్టుకొని ఉంటుంది.
ప్రాణాయామ విద్యలో పట్టు సాధించగలిగితే సాధారణం కంటే మీరు ఎక్కువగా విశ్వశక్తిని అధికంగా పొందవచ్చు. అందుకే యోగ విద్యలో ప్రాణాయామం మీద పట్టు సాధించడానికి కొన్ని రకాల ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేయగలిగితే విశ్వశక్తిని మనం పొందుకోగలం. విశ్వశక్తిని యాక్సెస్ చేయాలనుకుంటే అత్యంత వేగవంతమైన మార్గం యోగ విద్య. అయితే అందరికీ ఇది దొరకదు. ఎవరికైతే భయం పోయి మనసు దాన్ని కోరుకుంటుందో వాళ్ళకి మాత్రమే గురువుల యొక్క అనుగ్రహం దొరికి యోగ విద్యలో తీసుకుంటారు. యోగ విద్య అంటే ఏదో రకంగా కానిచ్చే పని అయితే కాదు. మీలో నుండి వచ్చే అనంతమైన శక్తిని ఫోర్స్గా మీలో నుంచి తీసే సాధనం. అలాగే చైతన్యం ఉందని గట్టి భావనతో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా గురువుల అనుగ్రహం అనేది దొరుకుతుంది. కొన్ని రకాల సత్కర్మలు వీరు చేయాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం మీలో ఉండాలి. నిస్వార్థంతో కర్మలు ఆచరించినప్పుడు మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది న్యూట్రల్లోకి వస్తుంది. విశ్వశక్తి అనేది మీలో పెరుగుతుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అహంకార దర్పం, స్వార్థం ఉంటే మీకు లభించే ఫలితం కూడా అలానే ఉంటుంది. ఒక లైట్ అద్దం మీద పడినప్పుడు దాని ప్రతిబింబం లైట్లానే కనిపిస్తుంది. అద్దం పగిలినప్పుడు దాని ప్రతిబింబం మాయమవుతుంది. విశ్వశక్తి కూడా అంతే. అందరిలోనే ఉంది. అది ఎప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది. అది ఉంది కాబట్టే మనమందరం బ్రతికి ఉన్నాం. దాని మూలాన్ని అన్వేషించాలని అనుకున్నప్పుడు అది వెంటనే మిమ్మల్ని లాక్కుంటుంది. దానికి మీరు అర్హత కలిగి ఉండాలి. నెమ్మదిగా మంచి క్రియలు చేయడం ప్రారంభించాలి. ఎన్ని చేసినా కూడా ఫలితం రావట్లేదు, వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారనే విషయాన్ని పక్కన పెట్టండి. తెలియని వాళ్ళు కూసినా కూడా వాటి వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు. మీరు ఒక మాట మాట్లాడారు అంటే అది మంచిదైతేనే, లేదంటే మీరు చేసిన పనికి ఆ మాటే ఆటంకం అవుతుంది. కొద్ది రోజులకు ఫలితం ఏంటో మీకే అర్థమవుతుంది. మీలో ఎవరైనా మూగజీవులకు ఏదో ఒక రూపంలో ఆహారం పెట్టి ఉంటే అప్పటి వరకు మీ జీవితం ఒకలా ఉంటుంది. మీకు ఏది కావాలో అది దొరుకుతూ ఉంటుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, విశ్వం మీకు సహకరించాలంటే మీలో దయాగుణం, క్షమాగుణం, ప్రేమ తప్పనిసరిగా ఉండాలి. ఈ పని చేయాలన్న దానికి శక్తి కావాలి. శక్తి లేనిది ఏదీ జరగదు. ఈ అనంతమైన విశ్వశక్తిని మనం ఎలా యాక్సెస్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సేవాభావం ఎక్కువైనప్పుడు ప్రకృతి అనేది సహకరించడం మొదలు పెడుతుంది. ఎలాంటి ఆటంకాలు మీకు ఎదురవ్వవు. మీలో ఉన్న వైబ్రేషన్స్ అనేవి విశ్వానికి చేరుతాయి. ఎలాంటి దుష్ఫలితాలు మీ దరి చేరవు. మన వైబ్రేషన్లో తేడాలుంటే ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం అందరం ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే దానికి కారణం ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్. నేను చేశాను అనే అహంకారం లేకపోతే మీరు అనుకున్న స్థాయి కంటే గొప్ప స్థాయిలో ఈ విశ్వం మిమ్మల్ని నిలబెడుతుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని గౌరవించండి అని గురువులు చెప్తూ ఉంటారు కదా. అందులో కూడా విశ్వశక్తి రహస్యాలు ఉన్నాయి. మనకు ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుకు సంబంధం ఉంది. ప్రతిదీ కూడా మనకు మంచిని చేకూరుస్తూనే ఉంటుంది. మీరు వద్దన్న ప్రకృతి ధర్మం అది ప్రతి మానవునికి మంచి చేకూర్చాలనే ప్రకృతి సృష్టింపబడింది. కానీ మనిషి మాత్రం తన ఆలోచనలతో ప్రకృతికి అలాగే తనకు కూడా గాయం చేసుకుంటూనే ఉన్నాడు. మీ ఆలోచన శక్తితో మంచి వైబ్రేషన్ని ఈ విశ్వంలోనికి ఎప్పుడైతే విడిచిపెడతారో ఆ మంచి మిమ్మల్ని వదిలిపోదు. అది మీ చుట్టూ తిరుగుతూ మీకు ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రకృతికి సహాయం చేస్తారో అది కూడా మీకు సహాయం చేయడం మొదలు పెడుతుంది. ఏ పని చేయాలన్నా పంచభూతాలన్నీ సహకరిస్తాయి. పంచభూతాలలో ఏ ఒక్కటి సహకరించకపోయినా మీరు అనుకున్న పని జరగదు. మనమందరం విశ్వ చైతన్యం ద్వారా ఆశీర్వదించబడ్డ వాళ్ళం. మన అందరి కోరికలు తీరడానికి మనం పడుకోగానే విశ్వశక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది. కానీ అందులో 90% శక్తిని మనం అనవసర విషయాలకు వినియోగిస్తూ ఉంటాం. ఇకనైనా మనం ఎరుకను కలిగి ఉండి మన సృష్టిని మనం తయారు చేసుకోవాలి. మన వాస్తవాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. విశ్వశక్తిని అనుభూతి చెందాలి. అనవసరమైన వాటి కోసం విశ్వశక్తిని ఖర్చు చేయకుండా మన స్వప్రయోజనం కోసం వినియోగిస్తే మన జీవితం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియోలో చెప్పినట్లుగా మనం పాటించగలిగితే విశ్వశక్తి మనకు ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.